విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. పిల్ల ఎలా పుట్టిందో ఇవేవి నీకు 9 నెలల పాటు గుర్తులేవంట కదా? నీ సమస్యలకి సగం కారణం నువ్వే యశోద. నాకంటూ నా ఫ్యామిలీ, రక్త సంబంధం అంటూ ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. కనీసం నన్ను పెంచుకున్న అమ్మా నాన్న అయినా నన్ను డబ్బు మీద ప్రేమతో కాకుండా నా మీద ప్రేమతో పెంచుకునున్నా నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చివరికి ఈరోజు నేను మనసులో ఎంత బాధతో ఉన్నా దాన్ని పంచుకోవడానికి మనుషుల్ని దాన్ని అయిపోయాను. నా మనసులో ఉన్న బాధని నా మనసులో ఉన్న హరికి చెప్పుకుందామని అనుకున్నా, చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళమ్మ మాట్లాడిన మాటలకే నాకు ఈరోజు కన్నీళ్ళు. ఆవిడ కన్న తల్లి ప్రేమని నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నాకున్న సిచ్యువేషన్ని అత్తే అర్థం చేసుకోవడం లేదు. యశోద ఏ రూమ్లో ఉంటారు? ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను. యశోద పేరుతో ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవడం ఏంటి? ఈ అమ్మాయి ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు యశోద కాదు సార్, మహాలక్ష్మి. అదే మహాలక్ష్మి ఏ రూమ్లో ఉంటుంది? లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే 3వ రూమ్ సార్. ఓకే. దేవుడా, ఎందుకు నాకంటూ ఎవరూ లేకుండా చేశావు? ఎందుకు నాకెంత పెద్ద శిక్ష విధించావు? అసలు నేను అంత పెద్ద పాపం ఏం చేశాను? అన్నయ్య, ఏంటమ్మా యశోద, మన ఇంటికి రాకుండా ఇక్కడున్నావు? నేను ఇప్పుడిక్కడే ఉండాలన్నయ్య. ఆ ఊర్మిళ మీద కోర్టులో కేసు గెలవాలి అని, ఆ ఊర్మిళకి శిక్ష పడుతుంది అని, న్యాయం జరుగుతుందని, ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు బాగుపడతాయని నేను కలలు కన్నాను, ఆశపడ్డాను. కాని సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించేలోపే ఊర్మిళ తన ఇంట్లో ఉంది. ఎందుకన్నయ్యా? ఎందుకు తనని మనం ఏం చేయలేకపోతున్నాం? ముందు తన దగ్గర నుంచి ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని కాపాడాలన్నయ్య. ఇక్కడున్న వాళ్ళందరినీ మెల్లగా విడిపిస్తాను. అలాగే ఊర్మిళకి సంబంధించిన అన్ని హాస్పిటల్స్ లో ఉన్న ఆడపిల్లల్ని కూడా విడిపిస్తాను. ఇదంతా లైవ్ లో మీడియా ముందు పెడతాను. అప్పుడు ఆ క్షణం ఆ ఊర్మిళ గురించి అందరికీ తెలుస్తుంది. శిక్ష వేయడం సులువవుతుంది. నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావమ్మా. తప్పదన్నయ్య, చెయ్యాలి. నేనిప్పుడు తలుపు తీయగానే నీ చిరునవ్వును చూస్తాననుకున్నాను, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు చూశాను.
ఏమైందమ్మా? ఈ ఊర్మిళ గురించి ఆలోచించి బాధపడుతున్నావా? ఛా! ఆ ఊర్మిళని తలుచుకుంటే నా కళ్ళల్లో నిప్పులు వస్తాయి కాని కన్నీళ్లు రావన్నయ్య. నా కన్నీళ్ళకి కారణం వేరే ఉంది. ఏంటమ్మా అది? ఏం లేదులే అన్నయ్య, అది సమయం వచ్చినప్పుడు చెప్తాను. సమయం దేనికమ్మా? మనసులో బాధలు చెప్పుకునేంత దగ్గరవాడు ఇంకా అవ్వలేదా ఈ అన్నయ్య? అయ్యో, అలాంటిదేం లేదన్నయ్య. హరి వాళ్ళ అమ్మగారు రమ్మన్నారని నేను హరివిఠల్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దాక్షాయిని అత్తయ్య, నేను మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నీకు గర్భం ఎలా వచ్చిందో, పిల్ల ఎలా పుట్టిందో ఇవేవి నీకు 9 నెలల పాటు గుర్తులేవంట కదా? నేను మీ నాన్న ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. మీరిద్దరే ఆనందంగా ఉండండి. ఇది అన్నయ్య జరిగింది. ఆడదానిగా అర్థం చేసుకోవాల్సిన పెద్దావిడే అబండాలు వేస్తూ ఆలోచించకుండా నిన్ను అన్ని మాటలు అంటుందంటే ఆవిడ మానసిక పరిస్థితి బాలేదని అర్థమవుతుంది. నువ్వేం బాధపడకు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉంటాడని గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ఈ యుద్ధంలో ఈ అన్నయ్య చేయి ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది. ఏ చిన్న అవసరం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయి. అలాగే అన్నయ్య. నువ్వు సమయం చూసుకుని ఇంటికి రా. నిక్కీ నిన్ను చాలా మిస్ అవుతుంది. తప్పకుండా వస్తాను. ఏం ఆలోచిస్తున్నావు నిర్జా? సంజయ్, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు నిర్జా. నీకు ఈ మధ్య మా అమ్మ ప్రవర్తనలో ఏమైనా తేడా కనిపిస్తోందా? నాకెందుకు ఈ మధ్య అమ్మ చాలా టెన్షన్ పడుతున్నట్టు, దేనికో కంగారు పడుతున్నట్టు, భయపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ నేను అమ్మని అలా చూడలేదు సంజయ్. నాకే అలా అనిపిస్తోందా, లేకపోతే నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ విషయం డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఫీల్ అవుతావేమోని నేను అడగలేదు. 100% నువ్వన్నదే కరెక్ట్. ఈ మధ్య అత్తయ్య దేనికో కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అదేంటో నువ్వడిగితేనే తెలుస్తుంది. నేను అడిగితే సమాధానం రాదు. సంజయ్, ఇద్దరం కలిసి అడుగుదాం. సరే. ఏంటిద్దరు ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు? హంసిని నిద్రపోయిందా? నిద్రపోయిందమ్మా. మరి మీరు కూడా వెళ్ళి త్వరగా పడుకోపోయారా? అమ్మా, ఒక నిమిషం. చెప్పమ్మా. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు నువ్వు కంగారుగా ఉంటున్నావు? ఎందుకు హడావిడిగా ఉంటున్నావు? ఎప్పుడు పరధ్యానంలో ఉండని నువ్వు ఈ మధ్య పరధ్యానంలో కూడా ఉంటున్నావు. ఎందుకమ్మా ఇదంతా? అదేం లేదు అని మాత్రం చెప్పకండి అత్తయ్య. తనకొక్కదానికే కాదు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీ మనసులో ఏదో పెట్టుకుని మా దగ్గర దాస్తున్నారు. అది ఎలాంటి ప్రాబ్లం అయినా క్లియర్గా చెప్పండి, సొల్యూషన్ ఆలోచిద్దాం. అవునమ్మా, మాకు నువ్వు, నీకు మేము తప్ప మనకెవరున్నారు చెప్పు? ప్లీజ్ చెప్పమ్మా. అది ఎలాంటి విషయమైనా సరే చెప్పమ్మా, ప్లీజ్. చూడు నీరజ, ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అవి చిన్నవే అయినా కొన్నిసార్లు ఎక్కువ టెన్షన్ పెడతాయి. కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అయినా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరిద్దరు లక్షలు లక్షలు షాపింగ్లకని, పార్టీలకని ఖర్చు పెడుతూ ఉంటారు. నేనెప్పుడన్నా అడిగానా? ప్రతి మనిషికి ఒక చిన్న ప్రైవసీ అని ఒకటి ఉంటుంది. దాన్ని మనం గుచ్చి అడగకూడదు.
చెప్పేదైతే నేనే చెప్పేదాన్ని కదా, వదిలే. అయినా అది నీకు సంబంధం లేనిది, చెప్పినా అర్థం కాంది. ఏంటమ్మా మెసేజ్? గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మన హాస్పిటల్లో అనుకోకుండా ఒక పేషెంట్ చనిపోయాడు. ఆ న్యూస్ బయటకొచ్చినా, మీడియాకి లీక్ అయినా మన హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. నేను ఆ న్యూస్ని బయటికి రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఆ ఫ్యామిలీ ఏమో ఒప్పుకోవట్లేదు, బట్ నేను ట్రై చేస్తున్నాను. ఇదే ఇప్పుడు నేను కంగారు పడే విషయం. అంతకు మించి ఇంకేమీ లేదు. మీరు అనవసరంగా ఆలోచించకండి. అంతేకాదు, పాప బర్త్డేకి అందరికి ఇన్విటేషన్స్ ఇవ్వాలి, ఆ ఏర్పాట్లు చూసుకోవాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఆ టెన్షన్ కూడా ఇంకొక వైపు ఉంది. సంజయ్, నీ తరపున ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావో అందరినీ నువ్వు పిలువు. నేను కూడా అందరికీ కాల్ చేసి చెప్తాను. సరే, లేట్ అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. మేడం ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? హలో మేడం. రే సుబ్రాజ్, నీకొక ఫోటో పంపించాను. వాణ్ణి ఎక్కడైనా చూసావేమో చెప్పు, నేను లైన్లోనే ఉంటాను. అలాగే మేడం. బావ ఫోటో పంపించిందేంటి? రే మేడం, ఎక్కడైనా చూసావా లేదా? లేదు మేడం. ఎవరతను? యశోదకి సాయం చేస్తున్నాడు రా. వాడికి యశోదకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. త్వరగా తెలుసుకో. ఓకే మేడం, నేను కనుక్కుంటాను. నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చేసింది. ఏంటండి, ఇంత ఆలస్యమైన వాడు ఇంకా ఇంటికి రాలేదు? ఫోన్ చేస్తుంటే మాత్రం ఫోన్ కట్ చేస్తున్నాడు, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు అంటారు? ఎంత ఆలస్యం అయితే ఖచ్చితంగా వాడు మనకు చెప్పేవాడే కదా. వాడు రోజు రోజుకి నన్ను దూరం పెడుతున్నాడు. వాడికి నాకు మధ్య పోడ్చలేనంత అగాధం ఏర్పడుతుందేమోనని నాకు భయం వేస్తుందండి. దాక్షాయిని, అదిగో హరి వచ్చినట్టున్నాడు. పద. ఏమండి, ఏంటండి వీడు మందు తాగుతున్నాడేంటి? కొత్తగా ఈ అలవాటేంటండి వీడికి? నువ్వేమీ మాట్లాడుకు దాక్షాయిని. వాడు అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాట పెరిగితే నువ్వన్నట్టు ఎప్పటికీ పూడ్చలేని అగాధంలా మీ ఇద్దరి మధ్య ఉండిపోతుంది.
నేను హరితో మాట్లాడతాను. నాన్న హరి, నాన్న గుడ్ నైట్. ఏంట్రా ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చొని తింటున్నావు? లోపలికి వస్తే నేను అమ్మ మొహం చూడాలి నాన్న. మా అమ్మ మొహం చూస్తే అమ్మ యశోద నాన్న మాటలు గుర్తుకొస్తాయి నాన్న. అప్పుడు కోపంలో అమ్మని ఏదో ఒకటి అనేస్తాను. వద్దు నాన్న, నాకు అమ్మ అంటే ఇష్టం, యశోద అంటే ప్రాణం. వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు నాన్న. కానీ అమ్మే అర్థం చేసుకోవట్లేదు. ఒక కన్ను ఇంకో కన్నుని చూడలేదన్నట్టు అమ్మ యశోదను అర్థం చేసుకోలేకపోతుందన్న. పర్లేదులే, నేను ఇక్కడే ఉంటాను. నాకు అమ్మ మొహం చూడాలనిపించట్లేదు నాన్న. అలాంటి మాటలు అంటుంది నాన్న యశోదని. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, లోపలికి రా. మీ అమ్మ నీ కోసం చేపల పులుసు రొయ్యల వేపుడు చేసింది. అక్కడ యశోద బాధలో ఉంటే నేను బీరు తాగుతున్నాను నాన్న. ఇప్పుడు అమ్మ చేతి వంట తింటే అమ్మ మాట్లాడింది కరెక్ట్ అవుతుంది కదా నాన్న. నాకు వద్దు నాన్న, నేను తినను. తినకూడదనే నేను బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాను. అది కాదురా, లోపలికి రా. ఇక్కడ చూడు ఎన్ని దోమలున్నాయో, నిన్ను కొడతాయిరా. నాన్న, దోమలు ఏం చేస్తాయి? చిటికలో కుట్టి వెళ్ళిపోతాయి. కానీ అమ్మ మాటలు యశోద బ్రతికున్నంతకాలం గుండెల్లో గుచ్చుకుంటాయి నాన్న. యశోద కార్చిన ప్రతి కన్నీరు బొట్టు నా కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది నాన్న. నన్ను వదిలే నాన్న, ప్లీజ్. దీనంతటికీ కారణం నువ్వే దాక్షాయని. ఏమండి, యశోద ఎక్కడుందండి? నీ ఫ్రెండ్ ఊర్మిళ ఉంది కదా, వాళ్ళ హాస్పిటల్లోనే ఉందంట. హరి చెప్పాడు. నాన్న, అమ్మ ఎక్కడ? ఏమోరా, నాకు తెలీదు. అదే నాన్న, నీకు తెలియకపోవడం. నీకు చెప్పకుండా అమ్మ ఎక్కడికి వెళ్ళదు కదా. ఈ మధ్య పద్ధతులందరూ పక్కన పెట్టేశారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అర్థమైంది నాన్న, నువ్వు నన్ను కూడా కలిపే అంటున్నావు. నేనంద కూడా నిన్నే, మీ అమ్మను కాదు. హలో యశోద. హరి, ఈరోజు హాస్పిటల్లో స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు. ఇలాంటప్పుడే మనం ఆ ఊర్మిళ గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలి. కాబట్టి నువ్వు మీడియాని తీసుకుని వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చే. నువ్వు రిస్క్ ఏం చేయట్లేదు కదా యశోద? లేదు హరి, ఈ రోజుతో మనం ఎలాగైనా సరే ఆ ఊర్మిళ చాప్టర్ క్లోజ్ చేద్దాం.
నేను చాలా క్లియర్గా ఉన్నాను. సరే యశోద, ఈలోపు నేను మీడియాని పంపిస్తాను. అలాగే హరి. హలో, ఎలా అయినా సరే ఈరోజు ఊర్మిళ గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలి. హలో, యశోద, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఊర్మిళ హాస్పిటల్లో ఉన్న విషయం ఊర్మిళకి తెలిసిపోయింది. ఏమంటున్నారు సుబ్బరాజు గారు? అసలు నేను ఇక్కడున్న విషయం తనకెలా తెలిసింది? ఈ విషయం మీకెలా తెలిసింది? యశోద, ఇప్పుడు అదంతా చెప్పేంత టైం లేదు. నువ్వు త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేసే. ఏం జరిగిందో నీకంతా నేను తర్వాత చెప్తాను. ముందు ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రేపు నీ కూతురి పుట్టినరోజు, అలాగే దాని తల్లి డెత్ డే. నీకేదో మెసేజ్ వచ్చినట్టుంది, ఒకసారి ఓపెన్ చేసి చూసుకో. నువ్వు చూసింది ఆ కోర్టుకి పంపించింది నేనే పిన్ని. ఈ రోజు నుంచి నువ్వు చూస్తావు, నేనేంటో నీకు చూపిస్తా.